ఇక గద్దర్ చలనచిత్ర పురస్కారాల ప్రదానం చేసే కార్యక్రమం కాసేపట్లో హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు, 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, చలనచిత్ర రంగ ప్రముఖులు పాల్గొనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్ హైటెక్స్ అందుకు వేదిక అయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ వేదిక ముందే ఉన్నాము. 14 ఏళ్ల తర్వాత, అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నంది అవార్డుల తర్వాత నంది అవార్డులు ఆగిపోయాయి. తర్వాత రాజకీయ పరిణామాల కారణంగా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన సంగతి తెలిసింది. ఆ తర్వాత ఏపీలో కొన్నాళ్ళ పాటు నంది అవార్డులు కొనసాగించిన, తెలంగాణలో నంది అవార్డ్స్ అనే వాటిని ఆపుదల చేసేశారు. తర్వాత అంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఈ నంది అవార్డ్స్కి పేరు మార్చి, అంటే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్గా పేరు మార్చి 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డ్స్కి అంటే దీన్ని అంటే ఒక రూపకల్పన చేసి అనౌన్స్మెంట్ రోజు నుంచే ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో అప్పటి నుంచే, అంటే అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసిన అతి కొద్ది సమయంలోనే ఈ అవార్డ్స్కి వీటికి ఒక రూపకల్పన చేసి అనౌన్స్ చేసేశారు. ఇప్పుడు మనం గమనించామంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ ప్రాంగణంలోనే ఉన్నాము. ఈ మెయిన్ ఎంట్రన్స్ గమనిస్తే మనకి ఇప్పుడు కాకతీయ, అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అంటే వాటిని మనకు చూపించే విధంగా అంటే ఎంట్రీ ఇచ్చారు. అంటే ఓరుగల్లు, అంటే ఏదైతే కాకతీయుల అంటే తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి కాకతీయుల రాజధాని మనకి తెలుసు, వరంగల్ ఇది ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఒక కట్టడంతో ఈ మెయిన్ ఎంట్రన్స్తో స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఆ రెడ్ కార్పెట్ స్టార్ట్ అవుతుంది. ఆ ముందు నుంచి మనం గమనించామంటే మీడియాకు వచ్చి అక్కడ వరకే ఎంట్రన్స్ పెట్టారు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ సినీ సెలబ్రిటీలు అందరూ ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడ వరకే మీడియాకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ నుంచి మాత్రం మొత్తం సినీ సెలబ్రిటీలు ఇక్కడ నుంచి మామూలుగా, అంటే ఇక్కడ నుంచి మీడియాకి అలో లేదు, కేవలం ఇక్కడ వరకు మాత్రమే మీడియాకి అలో ఇచ్చారు. ఇప్పుడు మనం గమనించామంటే ఇదే రెడ్ కార్పెట్. ఇక్కడ మనం చూసామంటే గట్టి పోలీస్ బందోబస్తు ఉంది. అలాగే బౌన్సర్స్, రిమైనింగ్ ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంది. ఇక్కడ ఈ పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఉంది. బాగా అంటే ఒక రకమైన అంటే అట్టహాసంగా చేస్తున్నారు, ప్రతిష్టాత్మకంగా. ఇప్పుడు అంటే ఇన్నేళ్ల తర్వాత చేస్తున్నది అంటే ఒక పండగ వాతావరణాన్ని తలపించేలాగా చేస్తున్నారు. దీనికోసం అంటే ఈ 14 ఏళ్ళ వరకు ఏదైతే పెండింగ్ ఉండిందో దానికోసం అంటే తెలంగాణ ప్రభుత్వం 2 రకాల జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒకటి 2014 నుంచి 2023 వరకు మురళీమోహన్ అధ్యక్షతన ఏర్పాటు చేసినట్టు ఒక జ్యూరీ కమిటీ ప్రతి ఏడాది 3 సినిమాలకు అంటే బెస్ట్ 3 ఫిలిమ్స్కి సంబంధించి వాటిని ఎంపిక చేసింది. ఆ సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళకి అంటే బెస్ట్ ఆ 3 ఫిలిమ్స్కి సంబంధించి అవార్డ్స్ని అందిస్తారు. అలా అంటే దాదాపు 10 ఏళ్ళకి, అంటే ఒక సంవత్సరంలో 12 అవార్డ్స్, అంటే 10 ఏళ్ళకి కలిపితే 120 అవార్డ్స్ని ఇచ్చేలాగా వీళ్ళు అంటే 2014 నుంచి 2023 వరకు చేసినటువంటి ఇది ఒక రకంగా నటీనటులకు కానీ, కళాకారులకు కానీ, సాంకేతిక నిపుణులకి, వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి బూస్టింగ్ ఎనర్జీని ఇచ్చేటువంటి అవార్డ్స్ అని చెప్పాలి. చాలా ఏళ్ళుగా ఇది పెండింగ్లో ఉన్నది. దీనికి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేసి ఈ అవార్డ్స్ని పునరుద్ధరించాలని కోరుతూనే ఉన్నారు. ప్రభుత్వాలన్నీ కూడా మేము ఈ అవార్డులను మేము పునరుద్ధరిస్తాము, ఎప్పటికప్పుడు చూస్తామని చెప్తూనే వచ్చారు. కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు అంటే తీసుకోలేకపోతూ వచ్చారు. కానీ ఈసారి అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలా కాకుండా పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం వచ్చేసి దాన్ని డివైడ్ చేసేసి చక్కచక్క అవార్డ్స్ని ప్రకటించారు. అలాగే ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు 2014 నుంచి 2023 వరకు మురళీమోహన్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఒక జ్యూరీ కమిటీలో అవార్డ్స్ ప్రతి ఏడాది 3 సినిమాలకు చరుపున దాంట్లో హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్కి అవార్డుని కేటాయించారు. ఇక 2024 జయసుధా గారి అధ్యక్షతన ఒక జ్యూరీ ఏర్పాటు చేశారు. ఈ రెండింటికి అనుసంధానంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీటిని అనుసంధానం చేస్తూ వ్యవహరించింది. ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి దిల్ రాజు గారు అధ్యక్షుడు కాబట్టి ఆయన పర్సనల్గా అంటే ముందుండి మొత్తం అవార్డులను అంతా ముందుండి నడిపించారు. ఆయన పర్సనల్గా తీసుకుని సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు సెలబ్రిటీలను ఆయన పిలిచారు. వాళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు. దాదాపు మనం గమనించామంటే క్రమంగా ఇప్పుడు అందరూ వస్తున్నారు. క్రమంగా మనం గమనించామంటే
సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు మన బెక్కం వేణుగోపాల్ గారు ఇట్లా వీళ్ళందరూ వస్తున్నారు అన్నమాట. క్రమక్రమ సినీ సెలబ్రిటీస్ మెల్లగా వస్తున్నారు. ఇంకా 6 గంటలకు మెయిన్ ప్రధానమైన వేడుక ప్రారంభం కాబట్టి ఈ సెలబ్రిటీల వేడుక ఇంకా పెరుగుతుంది. అంటే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుంది కాబట్టి ఈ కోలాహలం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది అని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మోహన్.